హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండ్ ఈ వీడియోలో నేను మనందరికీ యూజ్ అయ్యే ఈ సమ్మర్ టైంలో కొన్ని గ్యాజెట్స్ అయితే చెప్తాను. ఈ సమ్మర్ టైంలో బాగా టెంపరేచర్ బాగా రేజ్ అయిపోయినాయి ఈ ఇయర్. సో కాబట్టి మనకి యూస్ఫుల్ అయ్యే గ్యాజెట్స్ అసలు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏమేమి దొరుకుతున్నాయి, మనం ఎట్లా యూజ్ చేయొచ్చు, అసలు గ్యాజెట్స్ ఏమి ఉన్నాయి ఈ సమ్మర్ టైంలో మనం యూజ్ చేసే గ్యాజెట్స్ అనేవి ఈరోజు మీకు వీడియో డిస్కస్ చేస్తాను. వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది చాలా మందికి. వీడియో ఇక్కడ స్కిప్ చేసి వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ గ్యాజెట్ వచ్చేసి యూఎస్బి మినీ కూలర్. ఇది చాలా మందికి అవసరం కూడా, మెయిన్గా ఎవరైతే హాస్టల్స్లో ఉంటుంటారో అలాంటి వాళ్ళకి సో చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీ స్క్రీన్ మీద ఒక చిన్న టైప్ బాక్స్ ఉంటుంది. మీకు చాలా మంది తెలిసే ఉంటుంది, తెలుసుంటే కింద కామెంట్ చేయండి. ఒక చిన్నది ఉంటుంది అనమాట. ఇందులో మనం ఏదైతే ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ వాటర్ని వేసుకోవచ్చు అనమాట. సో నార్మల్ వాటర్ వేసినా కూడా మనకి వచ్చే ఫ్యాన్ గాలి, లేకపోతే మన టేబుల్ ఫ్యాన్ నుంచి వచ్చే గాలి కంటే మనకి ఇది కొంచెం బెటర్ అనమాట. మీ దగ్గర ఒకవేళ హాస్టల్స్లో మనకి ఐస్ క్యూబ్స్ ఉండవు, కానీ ఒకవేళ మీకు ఐస్ క్యూబ్స్ కనుక అవైలబిలిటీలో ఉంటే ఇది వేసేయండి. సో లేకపోతే మీకు నార్మల్ వాటర్ అయినా పర్లేదు, కూల్ వాటర్ అయినా పర్లేదు అనమాట. సో కూల్ వాటర్ అని చెప్పేసి కూల్ డ్రింక్ చేయమాకండి, ఖరాబ్ అయిపోతుంది. దీని ప్రైసింగ్ మనకి 600 నుంచి స్టార్టింగ్ అయితే ఉంది. ఫ్లిప్కార్ట్లో చూసుకొచ్చింది, మీరు అమెజాన్లో కూడా ఉంటుంది, అక్కడనే వెతకండి. చాలా మంచి యూస్ఫుల్ గ్యాజెట్ అనమాట. చాలా మందికి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ క్యారీ చేసుకోవచ్చు. క్లాస్ రూమ్ క్యారీ చేయొచ్చు అవసరం అయితే. మీకు హాస్టల్ రూమ్ ఉంటే హాస్టల్లో, క్లాస్ రూమ్ అంటే క్లాస్ రూమ్, జస్ట్ మీకు సైడ్ పక్కన పెట్టేసుకుంటే మీకు చల్లనగా అనేది వస్తుంది అనమాట. సో చాలా మంచి ఆప్షన్ ఇది. అంటే సెకండ్ది కూడా అంతే అనమాట. సెకండ్ది కూడా కూలర్ టైపే, కాకపోతే ఏంటంటే ఇందాక నేను మీకు చెప్పింది వచ్చేసి కొంచెం చిన్నది సైజులో, ఇది సైజ్ పెద్దది కొంచెం. మీకు ఇది ఇంట్లో కానీ వర్క్ చేసినప్పుడు, ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటారో, లేకపోతే ఇంట్లో ఉంటారో, సో వాళ్ళకి ఇది యూస్ఫుల్ అనమాట. ఇప్పుడు కరెంట్ పోయినప్పుడు కానీ. సో జనరల్గా ఇది మనకి బయట క్యారీ చేయడానికి అయితే అంత యూస్ఫుల్ అయితే ఉండదు, బాగోదు కూడా. సో ఎవరైనా ఇంట్లో ఉంటుంటారో, లేకపోతే అక్కడ ఒక స్టేబుల్ ప్లేసెస్లో ఉంటారో, వాళ్ళకి ఇది కొంచెం పెద్ద సైజ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఉపయోగపడుతుంది. దీని ప్రైసింగ్ మనకి నియర్లీ 1000 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, అమెజాన్లో దీని అవైలబిలిటీ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, థర్డ్ వచ్చేసి మినీ ఫోల్డబుల్ ఫ్యాన్. ఇదేం లేదు, ఇందాక కూలర్ చెప్పారు, 2 కూలర్స్. ఇదేంటంటే మినీ ఫ్యాన్ అనమాట. ఈ ఫ్యాన్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ఫ్యాన్ జస్ట్ మీరు మీ చేతితో క్లోజ్ చేసుకొని మీ పాకెట్లో కానీ, లేకపోతే మీ బ్యాక్ ప్యాక్లో కానీ ప్యాక్ చేసుకొని మీకు నచ్చిన ప్లేస్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో నచ్చిన ప్లేస్కి వెళ్ళిపోయి మీరు జస్ట్ ఆ ఫ్యాన్ ఓపెన్ చేసేసి మీకు అది బ్యాటరీతో రన్ అవ్వచ్చు, లేకపోతే మీకు ఛార్జింగ్తో రన్ అవ్వచ్చు. అది మీరు జస్ట్ మీకు సైడ్ పెట్టేసుకుంటే చాలు. మీకు అది ఫ్యాన్ ఎలాంటి పోర్టబుల్ ఫ్యాన్ అనమాట. మీరు ఎక్కడ తీసుకెళ్ళి ఫ్యాన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. గాల్ రన్ ప్లేస్లో, మెయిన్గా ట్రైన్స్లో, అట్లాంటి జర్నీ ప్లేసెస్లో కానీ, లేకపోతే మీకు చెప్పాను కదా క్లాస్ రూమ్స్లో కానీ, లేకపోతే ఇంకా ఆఫీసెస్లో కానీ, మీ వర్క్ ప్లేసెస్లో ఎక్కడైనా మీకు కూలర్ వద్దనుకుంటే జస్ట్ మీకు చిన్న ఫ్యాన్ అయితే సరిపోతుంది. ఇది అమెజాన్లో మీకు నియర్లీ 630 ఆర్ 600 రూపీస్ రేంజ్లో అయితే ఉంటుంది. సో సెర్చ్ చేయండి మీరు కూడా. అండ్ గైస్, ఫోర్త్ వచ్చేసి నెక్ కూలర్ అనమాట. నెక్ కూలర్ బ్యాండ్ అని వచ్చి దీన్ని జస్ట్ ఏం లేదు, మీ మెడ చుట్టూరు ఒక నెక్ బ్యాండ్ టైప్ ఉంటుంది. మన ఇయర్ ఫోన్స్ ఉంటాయి చూసారా, సో ఆ టైప్లో మన మెడ చుట్టూ నెక్ బ్యాండ్ అయితే ఉంటుంది. సో ఆ నెక్ బ్యాండ్ ఏంటంటే, ఆ నెక్ బ్యాండ్ యూస్ చేయడం వల్ల మనకి నెక్ బ్యాండ్తో జెల్ అనేది ఉంటుంది అనమాట, కూలింగ్ జెల్. సో దానివల్ల ఏంటంటే మన నెక్ చుట్టూరు స్వెట్ పట్టకుండా అయితే ఉంటుంది. కొంచెం బెటర్ అనమాట. ఈ ఎండలో ఎక్కువ ఉన్నాయి కదా, బయటకు వెళ్తున్నప్పుడు మన నెక్ చుట్టూరు స్వెట్ పట్టేస్తుంది. సో దాని నుంచి మనం తప్పించుకోవడానికి ఈ నెక్ కూలర్ బ్యాండ్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇది మనకి నియర్లీ 800 అయితే ఉంది, చాలా కాస్ట్ ఎక్కువ. ఎందుకంటే అందులో యూజ్ చేసే జెల్ ఉంటుంది కదా, సో జెల్ కాస్ట్ ఎక్కువ అనమాట. ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ అయితే ఉంది, ఒకసారి చెక్ చేసి తీసుకోండి. గైస్, ఫిఫ్త్ వచ్చేసి కూల్ జెల్ సీట్ కుషన్ అనమాట. మనం ఎక్కడైనా కూర్చుంటూ ఉంటాం, మన ఆఫీస్ ప్లేస్లో కానీ, లేకపోతే మన కాలేజ్ ఆర్ స్కూల్లో, ఇంకెక్కడైనా సరే మనం కూర్చున్నప్పుడు ఏంటంటే మన బ్యాక్ సైడ్ మొత్తం స్వెట్ పట్టేస్తూ ఉంటుంది. లేకపోతే మనకు చాలా అనీజీగా ఉంటుంది అనమాట కూర్చున్నప్పుడు. జీన్స్ వేసుకున్నప్పుడు కానీ, నైట్ ప్యాంట్ వేసుకుంటే ఓకే, కానీ జీన్స్ వేసుకున్నప్పుడు మాత్రం చాలా అనీజీగా అయితే ఉంటుంది అనమాట ఆ హీట్కి కింద కూర్చున్నప్పుడు. దాని నుంచి తప్పించుకోవడానికి ఏంటంటే మనకు ఒక చిన్న టైప్ ఒక కుషన్ అయితే ఉంటుంది, పిల్లో కాదు, కుషన్ టైపే. ఆ కుషన్ ఏంటంటే మనకి కూల్ జెల్ ఉంటుంది. సో ఆ జెల్ వల్ల ఏంటంటే మనకి స్వెట్ పట్టకుండా, మనకి వేడి లేకుండా అయితే ఉంటుంది. సో మీకు చల్లగా ఉంటుంది నేను చెప్పలేను, కానీ మీకు స్వెట్ పట్టకుండా అయితే ఉంటుంది అనమాట. మీకు కొంచెం ప్రీవియస్ కండిషన్ కంటే కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. మీరు అదే ప్లేస్లో ఎక్కువసేపు కూర్చోవడం కూడా వీలుగా అయితే ఉంటుంది. ఈ కుషన్ మీరు కావాలంటే క్లీన్ చేసుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు అనమాట, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మరి ఎంతకాలం వస్తుంది, ఇందా చెప్పిన నెక్ బ్యాండ్ కానీ, ఈ కుషన్స్ కానీ అంతా జెల్తో వర్క్ అవుతుంది. ఇది మీకు ఎప్పటి వరకు ఈ జెల్ ఉంటుందని చెప్పలేం. ఆ నెక్ కూలర్ వచ్చేసి కొన్ని జెల్ ఉంటాయి, కొన్ని ఏంటంటే ఎలక్ట్రిక్ కూడా ఉంటాయి అనమాట. సో అది బ్యాండ్ బట్టి మారిపోతుంటుంది. అండ్ ఫ్రెండ్స్, 6 వచ్చేసి ఐస్ క్రీమ్ మేకర్. చాలా ఇంట్రెస్ట్గా ఉంది గ్యాజెట్ ఇది. ఇదేంటంటే మా ఇంట్లోనే ఉండి ఒక ఐస్ క్రీమ్ తయారు చేసుకునే ఒక డివైస్ అనమాట. ఇది మనకి నియర్లీ 1700 రూపీస్ నుంచి 2000 రూపీస్ మధ్యలో అయితే ఉంది అమెజాన్లో. కాకపోతే ఏంటంటే మీకు ఇది ఐస్ క్రీమ్ మేకర్ పక్క మీకు ఐస్ క్రీమ్ ఎసెన్షియల్స్ అయితే కావాలి, ఐస్ క్రీమ్ సంబంధించిన ఇంగ్రీడియంట్స్, ఆ కాంపౌండ్స్ అయితే మీకు పక్క కావాలి. అది ఉంటేనే మీరు ఈ ఐస్ క్రీమ్ మేకర్ నుంచి ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, సెవెంత్ వచ్చేసి ఇది కుల్ఫీ మేకర్. ఇందాక ఐస్ క్రీమ్ మేకర్ చెప్పేది కుల్ఫీ మేకర్. ఇది చాలా తక్కువ కాస్ట్ కూడా. ఇది జస్ట్ మీకు మన ఒక ఐస్ క్రీమ్ టైప్లో ఉంటుంది అనమాట. జస్ట్ ఒక
చాకోబార్ టైప్లో ఉంటుంది. అది మీరు ఐస్ ఆ ఇంగ్రీడియంట్స్ కానీ లేకపోతే మీరు నార్మల్ వాటర్ అయినా పర్లేదు, ఆ వాటర్ ఐస్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మీరు తీసిన ఒక ఐస్ షేప్లో వస్తుంది. దాన్ని మీరు నాకుంటూ కూర్చోవచ్చు ఈ సమ్మర్లో. ఒక బెటర్ ఆప్షన్ అనమాట. మీకు కావాలి కుల్ఫీ సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కాంపోనెంట్స్ ఉంటే మీరు డైరెక్ట్ కుల్ఫీ వేసేసుకోవచ్చు. లేదు మా దగ్గర లేదనుకుంటే వాటర్ వేసుకున్నా మీరు దీన్ని ఒక చాకోబార్ టైప్ లేకపోతే ఒక బార్ టైప్లో, ఐస్ క్రీమ్ బార్ టైప్లో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మీకు కాస్ట్ తక్కువ ఉంటుంది, బిలో 200 రూపీస్లోనే ఎంత ఉంటుంది అంతే మీకు అమెజాన్లో. ఇది ఒకసారి చెక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ లాస్ట్ వచ్చేసి మినీ ఫ్రిడ్జ్ అనమాట. ఇది మ్యాక్సిమం చాలా మంది యూజ్ ఉంటుంది కాబట్టి దీన్ని లాస్ట్లో పడేసాను నేను. ఇది మీకు నియర్లీ 4,000 to 7,000 రూపీస్ మధ్యలో ఉంటుంది. మెయిన్గా ఎవరైతే దూరం ఉంటారో, ఎవరైతే మీకు ఇంట్లో కానీ లేకపోతే హాస్టల్స్లో ఉంటారో, మెయిన్ హాస్టల్స్లో కానీ పీజీస్లో కానీ ఉంటారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అనమాట. ఇది ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉంటే ఇది పక్కా తీసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ కానీ లేకపోతే ఐస్ క్యూబ్స్ కావాలనుకుంటారు చాలామంది, లేకపోతే ట్యాంక్ కానీ ఇట్లాంటి కూలింగ్ డ్రింక్స్ కానీ తాగాలనుకుంటారు. సో వాళ్ళకి స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్ తీసుకెళ్ళరు కదా, హాస్టల్ రూమ్స్లో అలౌ చేయరు, ప్లేస్ కూడా ఉండదు కాబట్టి అట్లాంటి వాళ్ళకి మినీ ఫ్రిడ్జ్ అనేది ఉపయోగపడుతుంది. చెప్పాక దీని కాస్ట్ మీకు 4K to 7K మధ్యలో అయితే ఉంటుంది. సో ఐస్ క్యూబ్స్ కానీ కూలింగ్ వాటర్ కొంచెం స్టోర్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇవి గైస్ టోటల్ మీకు 8 గ్యాజెట్స్ అయితే చెప్పాను. ఈ సమ్మర్లో మీకు పక్క యూజ్ అయ్యేవి, పక్క యూజ్ అవుతాయి కూడా. సో ఇట్లాంటి వీడియోస్ మీకు ఎవరు చేయరు యూట్యూబ్లో, మీకు పక్క యూజ్ అవుతాయి. వీటిలో ఏదో ఒకటి తీసుకుంటే పక్క కింద కామెంట్స్లో కామెంట్ చేయండి ఒకవేళ మీరు వీటిలో ఏదో ఒకటి తీసుకుంటే. ఇది గైస్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ ఎందుకంటే వీడియోస్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కింద చూడతాం, మళ్ళీ ముందుకు వస్తుంటే దాన్ని బాయ్ నో.